కేసినేని బ్రదర్స్ గొడవలో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. మాజీ ఎంపీ కేసినేని నాని పైన కేసు నమోదు. ఇక ఎంపీ చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంపీ కేసినేని చిన్ని. 22 ఏప్రిల్ 2025న ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమంగా తాను లబ్ధి పొందుతున్నట్టుగా నాని బహిరంగ లేఖ విడుదల చేశారని పోలీసులకు చిన్ని ఫిర్యాదు ఇచ్చారు. ఇక బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నట్టుగా నాని చేసినటువంటి ఆరోపణలపై లీగల్ నోటీసులు పంపినప్పటికీ రిప్లై ఇవ్వకపోగా దుష్ప్రచారం చేయడం పైన పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇక చిన్ని ఫిర్యాదుతో కేసు నమోదైంది. ప్రస్తుతానికి పట్టమట్ట పోలీసులు ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. అండర్ సెక్షన్ 204, 351, 352, 353, 356, 61 BNS అండ్ 66 ఆఫ్ C, 66 ఆఫ్ D, 67, 72 IT యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేశారు. సో కేసినేని ట్వీట్ గతంలో సంచలనంగా మారింది. ఒకసారి ఆ కేసినేని ట్వీట్ కూడా మనం చూద్దాం. సో కేసినేని నాని చేసిన ట్వీట్ ఏంటి అంటే ఐ లెట్ యూ నో. ఒకసారి నేను మీకు ఆ ట్వీట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఆ ట్వీట్లో చాలా క్లియర్గా ఆయన రాసిన మాట ఏంటంటే, తన సోదరుడైనటువంటి చిన్ని ఉర్సా అనేటువంటి ఒక కంపెనీ పేరుతో మీకు అందరూ తెలిసిన అమరావతిలో అక్కడ కొన్ని ల్యాండ్స్ కేటాయిస్తున్నారు. ఎవరైతే బిజినెస్లు చేయాలనుకుంటున్నారో బిజినెస్లు చేయాలనుకున్న వారికి, వ్యాపారాలు చేయాలనుకున్న వారికి ల్యాండ్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. సో అక్కడ ఆయన ఎలా స్టార్ట్ చేశారు ఆ విషయంలో అంటే, ఉర్సా అనేటువంటి ఒక కంపెనీకి బ్యాక్ ఎండ్లో ఉన్నది చిన్నియే. కొన్ని 56 ఎకరాలు సుమారుగా 60 ఎకరాలు మీరు కేటాయిస్తున్నారు. 60 ఎకరాలు కూడా అదొక కొత్తగా ఏర్పాటు చేసిన కంపెనీ. ప్రాఫిటీరింగ్ కోసం ఆయన ఈ కంపెనీ పేరుతో ఒక బినామీని పెట్టుకొని మీ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుంటున్నారు. అనేక దందాలకి, గ్యాంబ్లింగ్లకు పాల్పడుతున్నాడు. లోకేష్ పేరు చెప్పి మీ పరువును తీస్తున్నారు. మీ నాయకత్వాన్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, రెస్పెక్టెడ్ చంద్రబాబు గారు, ఐ వుడ్ లైక్ టు begin by sincerely appreciating that your bold and visionary stepping in allotting lands to Tata Consulting Services in Visakhapatnam. TCS ki Visakhapatnamlo land కేటాయించేందుకు అప్రిషియేట్ చేస్తున్నా, థ్యాంక్స్ అని చెప్తూనే, such initiatives will pave the way for real investments, job creation, upliftment of Andhra Pradesh image as global technology destination. ఈ రకమైన ఇనిషియేటివ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ను ఒక అగ్రస్థానానికి తీసుకెళ్తాయి. జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలుగుతాయి. రియల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించగలుగుతామని చెప్పి ఒక ట్వీట్ చేస్తూ, ఐఎమ్ డీప్లీ కన్సర్న్డ్ అబౌట్ అనదర్ ప్యారలల్ అండ్ ల్యాండ్ అలాట్మెంట్. మీరు టీసీఎస్కి ఇచ్చారు ఓకే, కానీ ఇంకో కంపెనీకి ఇచ్చారు 60 ఎకరాల ల్యాండ్. అది ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం మీ దగ్గర నుంచి 60 ఎకరాల ల్యాండ్ తీసుకుంది. సుమారుగా 5,728 కోట్లతో ఇక్కడ పెట్టుబడి పెడుతున్నామని చెప్పి 3.5 ఎకరాల ఐటీ పార్క్ని అండ్ 56.36 ఎకరాల్లో ఇతర మ్యాసివ్ ల్యాండ్ మొత్తాన్ని కూడా తీసుకున్నారు. సో అది కాపులప్పుడ సో ఆ ప్రాంతంలో తీసుకున్నారు. సో ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్ స్ట్రాంగ్ క్రెడిబుల్ ఇండికేషన్స్ దాట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ బినామీ. ఒక బినామీ చేత నడపబడుతున్నటువంటి కంపెనీ ఇది. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తన పేరు కాకుండా ముందుగా ఒక పర్సన్ని పెట్టి ఆయన ఈ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. సో అది ఇన్కార్పొరేట్ అయింది కూడా 2 వారాల క్రితమే. వారికి ల్యాండ్ కేటాయించడం ఏంటి, వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, విజన్ లేదు, విజిబిలిటీ లేదు, హై కెపాసిటీ చేసినటువంటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నడిపించేటువంటి సత్తా లేదు. సో గతంలో అబ్బూరి సతీష్ అనే వ్యక్తి కేసినేని శివనాథ్ అంటే చిన్నీకి క్లాస్మేట్, ఇంజనీరింగ్ క్లాస్మేట్, ఆయన చేత గతంలో కూడా ఒక కంపెనీ ఏర్పాటు చేయించి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సామాన్య జనం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. అటువంటి వ్యక్తి పేరిట మళ్ళీ కంపెనీ ఏర్పాటు చేయించి కేసినేని చిన్ని మీ దగ్గర నుంచి 60 ఎకరాల ల్యాండ్ ఇక తీసుకుంటున్నాడు. సో అదే కాదు, అనేక రకాల మాఫియాలో, అనేక రకాల గ్యాంబ్లింగ్లో, గ్రావెల్ మైనింగ్లో కూడా ఆయన ఈ దందాలు పాల్పడుతూ లోకేష్ గారి పేరు వాడుతున్నాడు. సో మీ యొక్క పరువుకు భంగం కలుగుతోంది, మీ పార్టీ ఒక ప్రాశ్చిత్యం దెబ్బతింటోంది. సో మీరు వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్గా ఉర్సా క్లస్టర్స్కి ఇచ్చిన ల్యాండ్ని అలొకేషన్ని క్యాన్సిల్ చేయాలి. తర్వాత ఒక ఎంక్వైరీని కూడా ఆదేశించాలి అని చెప్పి ఒక ట్వీట్ చేసి కేసినేని చిన్ని ఫోటోను కూడా ఆ ట్వీట్కి అటాచ్ చేశారు కేసినేని నాని. సో ఇప్పుడు ఈ ట్వీట్ ఆధారితంగానే తన పరువుకు భంగం కలిగిస్తున్నారు అని చెప్పి కేసినేని చిన్ని ఫిర్యాదు ఇచ్చారు. ఇది అన్న తమ్ముళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఒక రగడ. సో ఇటు చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా నాని పైన కేసులు నమోదయ్యాయి. దీనిపైన మరిన్ని డీటెయిల్స్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, సో కేసినేని నాని ట్వీట్
చిన్ని ఫిర్యాదు ఆధారితంగా ఇప్పుడు నాని పైన కేసు నమోదైంది. సో ఆ కేసు అయితే నమోదైంది, కానీ ఆయన రిక్వెస్ట్ మేరకి నిజంగానే ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఎంక్వైరీ జరిగిందా? చంద్రబాబు దీన్ని కన్సిడర్ చేశారా ఈ ట్వీట్ని? ఇటీవల కాలంలో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ట్వీట్ల వార్ మనం చూస్తున్నాం. వరుసగా నాని చిన్నీని బేస్ చేసుకుని శివనాథ్ని చేసుకుని ఆయన మీద జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, ఇతర అంశాల మీద ఆయన గట్టిగానే ఫైట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాని మీద 2022-2025లో 4వ తారీఖు 4వ నెల 2025లో ఒక పోస్ట్ అయితే పెట్టారు ఆయన. దానికి సంబంధించి ఆయన ఒక ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంప్లీట్ గా ఒక బినామీని ఏర్పాటు చేసుకుని మొత్తం చిన్నీని వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు పుట్టుకొస్తున్న కంపెనీలు, మీరు అప్రమత్తంగా ఉండాలి అంటూ ఏకంగా దాని మీద ఒక లేఖ కూడా సీఎంకి రాసిన పరిస్థితి ఉంది. అట్లాగే ట్వీట్ కూడా. అయితే ఆ కేసు అంటే 22/4/2025లో ఏదైతే ఫిర్యాదు చేశారో, ఈ లేఖను అంటే బహిరంగ లేఖను విడుదల చేశారు. అట్ ద సేమ్ టైం ఆయన దీని మీద అప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు పడమట పోలీసులు నాని మీద నిన్న కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 204, 351, 352, 353, 356, 61 BNS కింద కేసు అయితే నమోదు చేశారు. బేసిక్గా ఇప్పుడు ఈ కేసుని ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టారు అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. గతంలో ఆయన ఒక లేఖ రాశారు, ఆ లేఖకు సంబంధించి చిన్ని కూడా ఒక ఫిర్యాదు అయితే ఇచ్చారు, ఆ ఫిర్యాదుని అంటే హోల్డ్ చేశారు. కానీ ఇప్పుడు దీన్ని ఎందుకు వ్యవహారం మీద మళ్ళీ తిరిగి కేసుని కట్టారు దాని మీద అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. బేసిక్ గా ఈ వ్యవహారంలో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న వార్ ఏదైతే ఉందో, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఉర్సాకు సంబంధించి మీద ఏమన్నా ఎంక్వైరీ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి ఇంకా డీటెయిల్ ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే పోలీసుల అధికారుల దగ్గర నుంచి కూడా ఎక్కడ దీని మీద ఎటువంటి సమాచారం అయితే లేదు. కానీ చిన్ని ఇచ్చిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖను బేస్ చేసుకుని నిన్న ఎఫ్ఐఆర్ కట్టారు నాని మీద. సో మరి ఇప్పుడు నాని ఈ కేసు మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి అనేది చూడాలి. బట్ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం అయితే కొంత పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. ఎందుకు ఇప్పుడు వ్యవహారంలో జాయిన్ అయ్యారు, ఎందుకు ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి కొత్తగా